హలో. హాయ్ అండి. ఈరోజు బాంబినా వచ్చేసి విరివిరిగా ఎక్కడ కూడా అతుక్కపోకుండా ఎలా ప్రిపేర్ చేయాలనే రెసిపీ చూపిస్తున్నానండి. బాంబినో సేమియాతో ఉప్మా చేయబోతున్నానండి. ఇక్కడ వాటర్‌నొచ్చేసి నేను ఆల్రెడీ మరగడానికి కడాయిలో వాటర్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పును, కొద్దిగా నూనెనైతే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను. నూనె వేయడం వల్ల విరివిరిగా ఉంటుంది. అండ్ ఉప్పు వేయడం వల్ల చప్పగా ఉండకుండా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెడతాం కాబట్టి, ఉడకబెట్టేటప్పుడే అందులో ఉప్పనేది వెళ్ళిపోతే మనకు చప్పగా అనేటివి ఉండవన్నమాట. నూనె సారీ వాటరంతా ఇలా మరిగేంత వరకు ఇక్కడ పొయ్యి మీదయితే పెట్టేస్తున్నాను నేను. అండ్ చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ అందులో క్యారెటు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఎర్ర కారాన్నయితే ఇక్కడ యూజ్ చేయట్లేదు. అండ్ కొత్తిమీర, కరివేపాకును కూడా ఇక్కడ నేను కడిగి వాష్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బఠానీ కూడా వేసేసుకోవచ్చు. మీరు ఏవి తినాలనుకుంటే అవి ఇందులో వేసేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టు క్యాప్సికమ్ అయినా సరే, ఇంకా ఉల్లి పరకైనా సరే, ఇలాంటివి ఏవైనా సరే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ బాంబినో సేమియానైతే నేను ఇక్కడ అందాజతోటే వేసేస్తున్నాను అండి. ఇక్కడ మెజర్‌మెంట్ ఏం చూయించట్లేదు. చూసేసుకోవచ్చు మీరు. కొద్దిగా జస్ట్ మనకు అవి డిప్ అయ్యేంత వరకు మాత్రమే వేశాను. ఇలా ఫాస్ట్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం ఒకేలా కుక్ కావాలి కాబట్టి ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఓ 2 మినిట్స్ అయితే నేను వేడి వేడి నీళ్ళలో ఇలా వేసేసుకొని, ఈ బాంబినో సేమియానైతే ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇలా 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా విరివిరిగా ఉడికిపోతాయన్నమాట. మనకు ప్యాకెట్ పైన చూయించినట్లు ఎలా అయితే కుక్ అవ్వాలో అలా కుక్ అయిపోతాయి. ఒకసారి ఈ స్టైల్‌లో మాత్రం ట్రై చేయండి. అండ్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది వరకు రీచ్ అవుతుంది. ఇలా కుక్ చేయని వాళ్ళు ఉంటారు కదా! ఇలా కుక్ చేయడానికొస్తే బావుండు విరిగానే అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇలా చూడొచ్చు. మొత్తం కొద్దిగా అయితే ఇక్కడ మగ్గిపోయింది. ఇక్కడ నేను ఫ్లేమ్‌నైతే ఆఫ్ చేసేస్తున్నాను. చూడొచ్చు. ఆల్‌మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే నేనిక్కడ వాటర్‌నైతే నార్మల్ వాటర్‌ని యాడ్ చేసి ఫాస్ట్‌గా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే ముద్దవ్వకుండా ఉండడానికి. జస్ట్ అలా కలిపేసుకొని చూడొచ్చు ఎంత విరిగా ఉన్నాయో. ఎక్కడ కూడా ఎక్కువ కుక్ అవ్వలేదనమాట. ఇలా వాటర్‌నైతే వేసేసుకుంటున్నాను. చల్ల వాటర్ అయితే మీ ఇష్టం. ప్రతిసారి ఫ్రిడ్జ్‌లో కూల్ వాటర్ ఉండాల్సిన అవసరం లేదు కదా! అయితే నార్మల్ వాటర్‌నే వేసేసాను. చూడొచ్చు మీరు. ఇవైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి. మొత్తం స్మాష్ అయిపోతున్నాయి చూడొచ్చు. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని అలా మొత్తం ఓసారి కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇలాంటివేవన్నా డిషెస్ ఉంటే మీరు తీసేసుకోండి. హోల్స్ ఉన్న వాటిని. వాటరంతా ఒంపేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. చూడండి చాలా విరివిరిగా ఉన్నాయి. అండ్ ఇలా చేత్తో అనేసరికి మొత్తం విరిగిపోతున్నాయి. ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఫ్రై చేయడంలో కొద్దిగా ఇంకేదన్నా కచ్చపక్కగుంటే కుక్ అయిపోతుంది. మొత్తం వాటర్‌నంతా ఇలా తీసేసుకున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి టిఫిన్స్‌లో ఇవ్వడానికి అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్‌గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదే ప్యాన్‌లో నేనిప్పుడు మిగిలిన వాటినంతని ఇలా సెపరేట్ చేసేసుకుంటాను. వీడియో వచ్చేసి మొత్తం అయితే లెంతీగా అయితే ఏం చూయించట్లేదండి. అదంతా వడకట్టడం లాంటివి నేను స్కిప్ చేశాను. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. అదే పాన్ స్టవ్ పైన పెట్టేసుకొని వేడవ్వగానే 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్‌నైతే ఇక్కడ వేసేసాను. ఆయిల్ వేడవ్వగానే ఇక్కడ మసాలా దినుసులైతే వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఓమ, కొద్దిగా కలంజీనైతే నేను ప్రతిసారి వేస్తూనే ఉంటానండి. ఎందుకంటే ఓమొచ్చేసి జీర్ణాశయానికి జీలకర్రొచ్చేసి జీర్ణాశయానికి చాలా మంచిదండి అరుగుదలకు. అండ్ కలంజీ వచ్చేసి ప్రతిసారి చెప్తూనే ఉంటాను.
కలోంజి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు యూజ్ చేయండి. అండ్ ఆవాలను కూడా ఇక్కడ వేసేసాను. కొద్దిగా కిస్మిస్‌లు, బాదాం, కాజు కూడా వేస్తున్నా. కిస్మిస్ మీరు కావాలంటే అవాయిడ్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా స్వీట్‌గా కూడా ఉంటాయి. కొద్దిగా పులావ్‌లా ఏదైనా చేసేటప్పుడు పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారని చెప్పేసి వీటిని నేను యాడ్ చేశాను. కాకపోతే కిస్మిస్ వచ్చేసి చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు కిస్మిస్ కొద్దిగా చప్పగా కూడా వస్తాయి కదా! మనం చూడొచ్చు మంది అదేదైనా తిన్నప్పుడు కూడా పైన డెకరేట్ చేస్తారు. స్వీట్‌గా లేనివైతే బెటర్. ఇవైతే చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. అవి వేగగానే నేనిక్కడ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇందులో ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పును వేసేసుకుంటున్నాను డైరెక్ట్‌లీ. ఉప్పు వేయడం వల్ల ప్రతీదీ ఈవెన్‌గా కుక్ అవుతుందండి. అండ్ తొందరగా కూడా కుక్ అవుతుంది. ఇక్కడ పసుపు, కారం కూడా వెంటనే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు సేమియా వచ్చేసి కుక్ అయింది కాబట్టి, ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ ఉల్లిపాయలో ఉప్పు, కారం అంతా బాగా కలవాలి కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి అయితే నేను ఆల్రెడీ వేసేసాను. కొద్దిగా ఎర్ర కారాన్నయితే వేస్తున్నాను. వీటన్నిటిని వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకొని మధ్య మధ్యలో 3 టైమ్స్ ఇలా కలిపేస్తుండాలి. ఎందుకంటే క్యారెట్ అండ్ ఉల్లిపాయ అంతా స్మాష్ అయిపోవాలి కాబట్టి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసాను. అండ్ చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా, టెంప్టింగ్‌గా ఉంటుంది. అండ్ పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వాల్యుబుల్ కామెంట్ కూడా ఇచ్చేయండి. ఫస్ట్ టైమ్ చూసినట్లయితే నా ఛానెల్‌లో టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్నీ మీకు ఒకే ఛానెల్‌లో చూడడానికి లభిస్తాయండి. అండ్ ముందు ముందు పీకో మిషన్‌తో ఎంబ్రాయిడరింగ్ వేయడం అలాంటివన్నీ నేను చూయిస్తాను. ఒక 2 మినిట్స్ అవ్వగానే ఇక్కడ కొత్తిమీర, కరివేపాకును కూడా ఇక్కడ వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ మధ్య మధ్యలో 3 టైమ్స్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ అవన్నీ బాగా మనకిక్కడ ఆయిల్‌లోనే మగ్గిపోవాలన్నమాట. ఎందుకంటే సేమియా ఆల్రెడీ మనకు కుక్ అయిపోయి ఉంది కాబట్టి, మొత్తం కుక్ అయ్యాక సేమియా వేసేసి మిక్స్ చేయాల్సుంటుంది. అందుకే క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ ఫస్టే కుక్ అయిపోవాలన్నమాట. ఇది ఇక్కడ మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి నేను కుక్ చేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేసి కవర్ చేసుకొని 2 నిమిషాలు ఇలా వదిలేసుకుందాం. నేనిక్కడ మధ్య మధ్యలో 4, 5 టైమ్స్ అయితే కలిపానండి. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ నేను చూయించట్లేదు. జస్ట్ ఇంకా 2 మినిట్స్ అయితే మగ్గిపోతుంది. ఏది చేసినా ఇలా ఇందులో కొద్దిగా పప్పు దినుసులైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు ఇలాంటి అన్ని పప్పులను కూడా మీరు వీలైతే యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇలా ఈ స్టేజ్‌లోనే చూడొచ్చు మీరు. జస్ట్ నార్మల్‌గా నేను ఇలా అనడం వల్ల క్యారెట్ అనేది విరిగిపోతుంది. ఇంత మొత్తం ఆయిల్‌లోనే కుక్ చేసేసాను. ఇలా మొత్తం జస్ట్ ఇలా చెంచాతో ఇలా అనేసరికి క్యారెట్ అనేది 2 ముక్కలవుతుంది. బాగానే కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియెంట్ బాంబినో సేమియానైతే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. చూడొచ్చు ఎంత విరివిరిగా ఉన్నాయో. అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే అన్ని పప్పులను, ఇంకా ఏదైనా క్యారెట్ ఇలా కాకుండా తురుమైనా వేసేసుకోవచ్చండి. బఠానీలను, క్యాప్సికమ్ ఇలా ఏవి కావాలంటే అవి వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుందండి. చూడొచ్చు ఆల్రెడీ కుక్ అయిపోయింది. జస్ట్ ఇందులో ఇప్పుడు 2 మినిట్స్ ఇలా మొత్తం మనము కలిపేసుకొని మగ్గడానికి ఒక 2 మినిట్స్ దమ్ చేయడానికి ఇలా వదిలిపెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ కలిపే ప్రాసెస్ కూడా చాలా ఉంటుందండి. మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి. సేమియా విరగకుండా ఉండాలి కాబట్టి
చూడొచ్చు చాలా కలర్‌ఫుల్ గా ఉంది. అండ్ చాలా టెంప్టింగ్‌గా టేస్ట్ కూడా చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో మీకు అప్‌లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ టైమ్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్‌తో పాటు మంచి మంచి టిప్స్ కూడా నా ఛానెల్‌లో ఉంటాయండి. అండ్ వీడియోస్ మాత్రం కొద్దిగా లేట్ అవుతూనే ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ అండ్ పిల్లలు కూడా ఫోన్స్ అవి చూస్తూ ఉంటారు కదా! హోంవర్క్ చేసేసుకొని వాళ్ళకి కూడా కొద్దిగా టైమ్ పాస్ అవ్వాలి కాబట్టి అండ్ వైఫైతోనే కనెక్ట్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా తీయట్లేదు. అండ్ స్టిచింగ్స్ వీడియోస్ అయితే అస్సలు అప్‌లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మిషన్ పైన వచ్చేసి అండ్ స్టిచింగ్ చేస్తూ వీడియోస్ తీయడం కొద్దిగా కుదరదు కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ మీకు తెలియనివైతే మాత్రమే చూయిస్తున్నాను. నార్మల్స్‌వయితే మాత్రం అస్సలు చూయించట్లేదు. స్టిచింగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఇలా ఒకసారికి 1, 2 సార్లు కలిపేసుకొని మధ్య మధ్యలో దమ్ అయ్యేంత వరకు 2, 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది రెసిపీ అండ్ విరివిరిగా సేమియా ఎక్కడ ముద్దలాగా అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి అండ్ తినడానికి కూడా చాలా బావుంటుందండి. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి మళ్ళీ ఓసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి. జస్ట్ మనకు ఫస్ట్ ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ ఓ 2 మినిట్స్ అయితే ఇక్కడ ఉడకడానికి పెట్టేసాను. మధ్య మధ్యలో ఇలా 2, 3 టైమ్స్ కలిపాను. ఎందుకంటే ఆ కలర్ అంతా ఈవెన్‌గా రావాలి కాబట్టి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా టెంప్టింగ్‌గా ఉందండి. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. ట్రై చేయండి. నేనెలాగైతే చెప్పానో అలాగే జస్ట్ వాటర్‌నైతే వేసేసండి. కూలా, నార్మల్ నార్మల్ వాటరే వేసాను. మీరు కూల్ వాటర్ వేయాలనుకుంటే వేసేసుకోండి. అప్పటికప్పుడు వేయడం వల్ల వేడి అనేది వాటర్ అనేది కొద్దిగా నార్మల్ అయిపోతుందనమాట. ఇలా విరివిరిగా అనేది వస్తుందండి. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి వీడియో. మరి ఇంకో మంచి వీడియోతోటి మన ఛానెల్‌లో కలుద్దాం. అంతవరకు వాచ్ చేస్తున్నందుకు థాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.